మన జీవితంలో అనేక మందిని మనం చూస్తాం, చిన్న చిన్న అచీవ్మెంట్స్కి చాలా గర్వాన్ని చూపిస్తూ ఉంటారు, చాలా అతిశయాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రోజున అటువంటి వ్యక్తిగా నీవు ఎంత మాత్రం ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ద ప్రైడ్ బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అతిశయము, గర్వము, అహంకారము దేవుని యొక్క దీవెనకు ఆటంకంగా నిలబడతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటావో దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీ మీద కృప చూపిస్తాడు. చాలా మందికి తెలిసిన ఈ మాట, తమను తాము తగ్గించుకున్నవారు హెచ్చింపబడను, తమను తాము హెచ్చించుకున్నవారు తగ్గింపబడను. ఎక్కడ తగ్గించుకోవాలి? మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అయ్యా, నీవే సమస్త మహిమకు, సమస్త ఘనతకు, నీకే సమస్త ప్రభావములు చెల్లును గాక అని దేవుని ఎప్పుడైతే మనం కనపరుస్తాం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని అంతకంతకు హెచ్చించేవాడిగా ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట చదువుతాను, జేమ్స్ చాప్టర్ 4:6 ఈ మాట ఉంటుంది. బట్ హీ గివ్స్ us more grace. This is why scripture says, God opposes the proud but shows favor to the humble. దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాత్సల్యం నీ మీద ఉండాలంటే, దేవుడు నిన్ను ఇంకా ఇంకా హెచ్చించాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఎదుట నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలి. యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్. యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. ఒక చిన్న మాట చెప్పనా, ఒక బెలూన్ తీసుకుని మనం ఊదటం ప్రారంభిస్తే అది కొంత ఊదామనుకోండి ఇంత అవుతుంది, ఇంకొంచెం ఊదితే ఇంత అవుతుంది, ఇంకొంచెం ఊదితే ఇంత అవుతుంది. కానీ ఊదుతూ పోతే when you start inflating the balloon, నువ్వు ఊదే కొద్దీ ఏమవుతుంది, పెరిగి ఒక్కసారి బర్స్ట్ అవుతుంది. ఈ రోజున ప్రైడ్ కూడా మనకు అదే చేస్తుంది. ఆ ప్రైడ్ మనకు తెలియకుండానే మనల్ని ఇన్ఫ్లేట్ అయ్యేలా చేస్తుంది, మనకు మనమే గర్వపడేలా చేస్తుంది, మనకు మనమే గొప్పవాళ్ళ చూపిస్తుంది. పెరిగి ఒక్కసారి ఒక పెద్ద తప్పు చేసి మొత్తం కోల్పోయేలా చేస్తుంది. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించండి, మన హృదయాన్ని సరి చేసుకోండి, మన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోండి. దేవుని ఎదుట మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నామనేది ఒకసారి మనం సరి చేసుకుంటూ ఈ రోజును ప్రారంభిద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, హ్యావ్ ఎన్ అమేజింగ్ ఫ్యూచర్.